గోల్ మిస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అందమైన మిస్ని చూసి మిస్ అయినట్టుంది. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. బ్లాక్ ఇస్ మై ఫేవరెట్ కలర్ యూనో. నీ ఫేవరెట్ కలర్ వైట్. హే హౌ డిడ్ యు గెస్? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. కలర్ వైట్ అంటే ఇష్టం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం, అందరికన్నా ఎక్కువ మీ అక్క అంటే నీకు చాలా ఇష్టం. నాకు నీలో నచ్చింది ఎదుటివారికి సాయం చేసే గుణం అంటే ఇష్టం. కానీ చదువు అంటే చాలా కష్టం కదా. ఇన్ని విషయాలు నా గురించి తెలుసుకున్నందుకు నీకు ట్రీట్ చేయాలనిపిస్తుంది. క్యాంటీన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు. మరి ఏమంటే ఇష్టం? నేను నీ గురించి అలా తెలుసుకున్నాను, నువ్వు కూడా నా గురించి అలానే తెలుసుకో. ఇక్కడ నిహారిక. నిహారిక, నీకోసం ఎవరో వచ్చారు. నిహారిక అంటే మీరేనా? ఎస్. హలో హలో, నాకు రెడ్ రోసెస్ అండ్ పైనాపిల్ పేస్ట్రీ ఇష్టమని ఎవరికి తెలుసబ్బా? హలో, నీకు ఇష్టమైనవి ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అది నువ్వా? భలే కనిపెట్టావే. నీ ఫేవరెట్ కలర్ రెడ్, ఫేవరెట్ బుక్ ఫౌంటైన్ హెడ్, ఫేవరెట్ మూవీ టైటానిక్. ఐ రైట్? అబ్బో, హీరో గారికి స్పీడ్ ఎక్కువే. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అవును, మా ఇంట్లోకి త్వరలో చిన్న బేబీ వస్తుంది. మీ అక్క ఎక్స్పెక్టింగా? ఎస్. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. అయితే ఇది కాకుండా నువ్వు డబుల్ ట్రీట్ ఇవ్వాలి. ఓకే నిహారిక, డెఫినెట్గా. రేపు కాలేజ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్. ఇప్పటికే హాస్టల్ ఫీ చాలా లేట్ అయిందమ్మా. సారీ సార్, స్కాలర్షిప్ కొంచెం లేట్ అయింది, రాగానే కట్టేస్తాను. సరే సరే, తొందరగా పే చేయమ్మా. ఓకే సార్. ఏంటో ఎలా కట్టాలో ఏంటో. ఒకడేమో కాలేజీకి వెళ్ళడు, ఇంకొకడేమో కాలేజీకి వెళ్ళినా చదవడు. ఒరేయ్ ఒరేయ్, ఈ విషయం గుండమ్మకి తెలిస్తే కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోమంటుందిరా. నువ్వేమో ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యావు, ఇక నుంచైనా బాగా చదువుకోనేడు. నువ్వైనా కాస్త వాడికి చెప్పు, ఆ జుట్టు కట్ చేసుకొని కూర్చోమను. బుర్ర పనిచేస్తుంది వాడికి. వేధవా. ఎందుకురా అది ఇలా చేస్తున్నావు? నాన్న చెప్పినట్టు ఈ విషయం గనక బామ్మకు తెలిస్తే మ్యాటర్ ఎంత సీరియస్ అవుతుందో తెలుసా? అక్క, ఈ ఇయర్ సబ్జెక్ట్స్ చాలా టఫ్గా ఉన్నాయి అక్క. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఒక మంచి ట్యూషన్ మాస్టర్ని పెట్టుకో. ఎవ్రీ సండే రాధాకృష్ణ హోమ్లో నేను ఫ్రీగా ట్యూషన్స్ చెప్తాను. చాలా మంచి ఐడియా చెప్పావు అక్క. లవ్ యూ అక్క. హాయ్. హాయ్ ఆది. నువ్వేం అనుకోకపోతే నిన్ను ఒకటి అడగవచ్చా? ఏంటి? ట్యూషన్ చెప్తావా? నేను స్టూడెంట్ని, టీచర్ని కాదు. మరి అనాథ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నావు? నువ్వు అనాథవా? అందరూ ఉన్న చదువురాని అనాథని. 0 మార్క్స్ వస్తున్నాయని ఇంట్లో కూడా జీరోలా చూస్తున్నారు. ఈ 0 స్టూడెంట్ని నువ్వే హీరో చేయగలవు నిహారిక. ప్లీజ్ నిహారిక, ప్లీజ్ ట్యూషన్ చెప్తావా? నీకు చదువు రాకపోవడం ఏంటి? బాగానే మాట్లాడుతున్నావుగా. సరే చెప్తాను, కానీ నీ మైండ్ మొత్తం స్టడీస్ మీద ఉండాలి, ఓకేనా? షూర్ నిహారిక. 7 తర్వాత హాస్టల్ బయటికి అలౌ చేయరు. కాలేజ్ అయ్యాక చెప్తాను. ఓకే నిహారిక, ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? నువ్వు అవునంటే ఇప్పటి నుంచే మొదలెడదాం. సరే అయితే ట్యూషన్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ మా యదవులు ఉంటారు, మా ఇంటికి వెళ్దామా? మీ ఇంట్లో ప్రాబ్లం అవ్వదా? ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. మామయ్య గారు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తానండి, నన్ను ఆశీర్వదించండి. ఆల్ ద బెస్ట్ బాబు. నేను వెళ్తాను. రాంజలి, నేను పంపించొస్తాను. వెళ్ళమ్మా. అమ్మ తల పట్టేసింది. ఏమండి, ఈ రోజైనా వచ్చిన పని అయిందా? ఏమవడం లేండి సార్, రోజు డైలీ సీరియల్ లాగా అయిపోతుంది నా పని అయిపోతుంది కానీ అసలు పని కావట్లేదు. అబ్బా, ఇంత ఏగలేక వస్తున్నానా ఈ తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది మరి. ఏమ్మా, ఈ రోజైనా ఆదిగాడు కాలేజీకి వెళ్ళాడా? కిట్టు వాళ్ళ నాన్న కార్ కొన్నారంట నాన్న. ఆదిగాడు కూడా అక్కడికే వెళ్ళాడు. అమ్మాయిని వదలండి రా.
ఏంట్రా 1,00,000 రూపాయల కార్లు దిగి పెద్ద హీరోల బిల్డప్ రే ఇస్తున్నా? రే 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 1,00,000 రూపాయల కార్ ఏంట్రా? అది మా నాన్న 60 ఇన్స్టాల్మెంట్లో కొన్నాడు తెలుసా? ఎంత కడుతున్నారా మీ అయ్యా? నెలకు 500, 1000. తాగవే. వద్దు రేయ్ వదలండి రా ముందు అమ్మాయిని. వదలరా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? సిగరెట్ ఇరా. ఏమంటావా? వద్దు. వదలండి రా అమ్మాయిని. వదిలేసా. జాగ్రత్త రేయ్. రేయ్ నీకు మైండ్ దొబ్బిందా? ఈ కార్ లోన్లో కొన్నావు అని వాడికెందుకు చెప్పావురా? అరే నీకు మా నాన్న సంగతి తెలీదురా. ఆ, ఆయన అండర్వేర్లు కూడా లోన్లోనే కొంటాడు. ఆ, ఏయ్ ఇంకా బాయ్. బాయ్. స్వాములు, మీ అడుగు జాడల్లోనే నడిచి మీకంటే గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. కానీ మీలా మిగిలిపోకుండా మీకంటే గొప్పవాడిని అయ్యేలా ఆశీర్వదించండి స్వాములు. అమ్మయ్యా, ప్రేయర్ ఓవర్. ఇదిగో మా ఇంటి మహాలక్ష్మి. హలో, ఏమండి మీ ఎయిడ్స్ వైరస్ ఫోను? ఎయిడ్స్ వైరస్ అంటే ఎరుమొహ అడ్వైజర్. హలో, ఫోన్ పెట్టి చేస్తున్నాడు. అయ్య బాబు, చాలా టైం అయిపోయింది. మళ్ళీ ఫోన్. హలో హలో, మేము తెలంగాణ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. తెలంగాణ బ్యాంకా? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాగే తెలంగాణ ఓహో, అయితే ఏం చేయమంటా? మీరు మా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఏ వెరిఫికేషన్ లేకుండా మీకు లోన్ ఇచ్చేస్తాం సార్. ఏంటి, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఏ వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇచ్చేస్తారా? అయితే బేగా పొద్దున్నే 10 గంటలకల్లా వచ్చేయమ్మా. వచ్చే లోన్ తీసేసుకుంటారు. ప్రతి నెల జీతాలు ఇస్తుంటే బాగా ఖర్చు పెడుతున్నారని చెప్పి 6 నెలలకోసారి మాత్రమే జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన గవర్నమెంటు. ఈ కిట్టుగాడు ఏంటి ఇంకా రాలేదు? ఎప్పటికే 33 మిసురుగాలు ఇచ్చాను. అసలు ఆ షోరూమ్ 5 లీటర్లే కదా పెట్రోల్ ఫ్రీగా ఇచ్చేది. అసలు ఈ దేశంలో సీనియర్ సిటిజన్స్ లాగా పెట్రోల్ రేటు పెరిగిపోతా ఉంది. టీవీ మారదు, ఈయన మారడు. అదిగో వచ్చినట్టున్నాడే. అబ్బా, ఏ స్టైల్ గా తిప్పుతున్నారా? బాగుంది. ఇలాగి కీస్ చేతిలో ఉంటే కారు నువ్వు కనపడవేదవా. నువ్వు వెళ్ళిపో. బాబోయ్, వాళ్ళకిస్తే అలా ఇచ్చారు గాని మాకు మాత్రం నెల నెల ఇవ్వండి వెళ్ళిపో అని వేడుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు. అందుకే నెల తక్కువ వేదవాళ్ళని కనకూడదు, కొద్దిగా ఆగి కనాలి. ఇదేంట్రా? లవ్ లెటర్. లవ్ లెటరా? ప్రేమ గుడ్డిది కానీ నేను గుడ్డివాడిని కాదు. ప్రేమ చెవిటిది కానీ నేను చెవిటివాడిని కాదు. ప్రేమ మోగది కానీ నేను మోగవాడిని కాదు. అస్సలు కాదు. లెటర్ వర్క్ ఓకే కానీ దీంట్లో లవ్ ఏదరా? ఇంతకీ బర్గర్ క్వీన్కి రాసావా ఇది? రేయ్ చిచి, దానికి ఎవడు రాశాడ్రా? బండది. అది బర్గర్లు తిని తిని మరీ బండలా తయారైపోయింది తెలుసా నీకు? అది ఇది చూడు, ఇది చూడు, చూడు ఎలా ఉందో. రే 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 స్టేటస్ ఏంట్రా ఇది? కిట్టు ఈరోజు కాలేజ్కి డుమ్మా ఏం చేస్తుంటాడు? నేనేం చేస్తే దీనికెందుకు? అయినా నేను లవ్ చేస్తుంది తన్ని. మేఘనానా? ఇంతకీ నీలో ఏం చూసిందిరా అది? తన దూరం నుంచి నన్ను ప్రిన్స్ మహేష్ బాబు అనుకుంటుంది. దగ్గర నుంచి చూసి రవిబాబులా అనుకోవట్లేదా? ఇది రోజు రోజుకి మరి బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి ఆఫ్ అయిపోతుందిరా. రేయ్ అక్క పిలిచింది, నేను వెళ్ళాలిరా. సరే ఓకే. రే 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 లవ్ లెటర్ రా. ఈరోజు ఎలాగైనా మా నాన్నకి కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఏమైంది? ఫోన్ కోసం వెయిటింగ్. ఓకే, ఈయనే చేయొచ్చు కదా. బిల్లు కట్టలేదని డిస్కనెక్ట్ చేశారు. ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. ఓకే, ఒక్క నిమిషం. ఒరే ఎదవా, ఎక్కడ తెచ్చా? పొలవమైన డబ్బులు రాయి. 1,00,000, 2 లక్షలు కాదు, 2 కోట్లు. 2 కోట్ల? నాన్న నాకు 50,000 ఇవ్వా. 50,000? 50,000 ఎందుకురా? నేను ఫోన్ కొనుక్కుంటాను. అయ్యి బాబోయ్, ఫోన్ కొనుక్కోవడానికి 50,000? నేను అడిగింది 50,000. నా ఫ్రెండ్ శివాడిని చూడు, వాడి గర్ల్ ఫ్రెండ్ 50 లక్షల కార్లో తిప్పుతున్నాడు. మేము తిప్పాం మీ అమ్మని ₹1,00,00,000 ఆర్టీసీ బస్సులో. అమ్మా నువ్వనే చెప్పు కదా. ఎందుకు రాస్తామని వాడికి టైం వేస్ట్ చేస్తావు? మొన్న మా పెళ్లి రోజు ఏం జరిగిందో తెలుసా? నన్ను పెద్ద బోటు మీద హాలిడే తీసుకెళ్ళమంటే. హాలిడే కాదు, హాలిడే. అదేరా, నన్ను బోటు మీద హాలిడేకి తీసుకెళ్ళమంటే హాల్కి తీసుకెళ్లి టైటానిక్ సినిమా చూపించాడు. అదంతా నాకు తెలీదు, నాకు 50,000 కావాలి. ఏం లేదు, నేను పో. అంతేనా? అంతేరా. 50,000 కాదు కదా, 50 పైసలు కూడా ఇవ్వను. నువ్వు మర్డరే చేస్తావు, దొంగతనం చేస్తావు, దోపిడీ చేస్తావు, నీ ఇష్టం.
పోదమ్మా. అంతేగా బా. ఇప్పుడు చూపిస్తున్నా హ్మ్? ఎదవనొస్తాను Wait ఎదవనొస్తాను. and see. డబ్బులు 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 పీకి తినేస్తున్నారు ఎదవలు. అరే టీచర్స్ అందరూ ఈ పుట్నాలు గంటలు లెక్కుంటే మస్తు ఉంటుండే అన్ని సబ్జెక్టులు పాస్ అంతే కదా కరెక్ట్ చెప్పారు. ఎందుకైనా మంచిది రేపటి నుంచి ఆడి మీద కన్నేసి ఉంచు. నిజమేరా అవునరా. అన్ని ఇయర్స్ ఇట్లనే పాస్ అయిపో ఏంద్రుడు అట్లా చూస్తుండ్రు రే ఆ అమ్మాయి నన్నే చూస్తుందిరా. పాగలే షాయద్ ఏ చుబ్బే హాయ్. వెనక్కెళ్ళరా. ఏ? అరే ఆ అమ్మాయి నన్నే హక్ చేసుకోవడానికి వస్తుంది. ఆ? నీ పొట్టి షారుకు నువ్వు ఓయ్ కాబిలారే తూ ఇప్పుడు ఈ అమ్మాయిని పడేయాలంటే ముందు ఆ బర్గర్ క్వీన్ పడేయాలరా. అంతే అంటావా? సో సరే. క్యూట్. నీతో చిన్న పని పడింది. ఏం పని? అది మేఘనాకి ఏమంటే ఇష్టం? అబ్బాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిల అందాల గురించి మాట్లాడే అబ్బాయిలను చూస్తే నాకు చంపేయాలంత కోపం వస్తుంది. అబ్బో, డీసెంట్గా ఉండే అబ్బాయిలంటేనే నాకు చాలా ఇష్టం. అది అందంగా ఉంటుందని కాన్ఫిడెన్స్ ఎక్కువ. న్యాచురల్లీ. నువ్వు వెళ్ళి దాన్ని పొగుడు, సచ్చినట్టు ప్రేమించేస్తుంది. అంతే కదా. నువ్వు ఇది పట్టుకోరా, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎల్లెళ్ళు, నీకుంటది. सिर्फ बर्गर ही खाते पानी पीते कभी कभी नहीं पीते खाओ హాయ్ మేఘనా. ఎందుకు వచ్చావు? మళ్ళీ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పడానికి వచ్చావా? అదేంటో నాకు తెలుసు. ఏంటి? నీ ఈమెయిల్ పాస్వర్డ్ కదా. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. ఓకే, అయితే నా అందాన్ని డిస్క్రైబ్ చేయి. నీ కళ్ళని చూస్తుంటే నాకెప్పుడు మ్యాథ్స్లో వచ్చే మార్క్సే గుర్తొస్తుంటాయి. అదే సున్నాలు. ఇంకా నీ పెదాలున్నాయే, అవి నాకెప్పుడు రిపోర్ట్ కార్డులో వచ్చే రెడ్ మార్క్లా కనిపిస్తాయి. అవే నా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్. ఇంకా నీ ఫేస్ అయితే నేను ఎప్పుడూ ఆన్సర్ రాని తెల్లని ఆన్సర్ షీట్లా ఉంటుంది. అదే నీ స్కిన్ కలర్. తొబ్బది గట్టి కొట్టిందిరా. బొక్కలే మెరగలేదు కదా. ఈడు బక్క సీన్ అంటే బుల్డోజర్కి పాయింట్ షర్ట్ వేసినట్టున్నాడు. అరే మామా ఈ కిట్టిగాడు ప్రపోజ్ నీకు ఇంతసేపు అయింది ఇంకా రాలే. అరే వాడు రాలేకపోతే రాలేదు కానీ ముందు ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చిందా చూడరా. ఓ మామా ఈ కిట్ కూడా అండర్వేర్ ఆడేమని చేస్తున్నా ఏంది? చూపించు. రేయ్ ఇది అండర్వేర్ ఆడ్ కాదురా, ఇదంతా బర్గర్ క్వీన్ వల్ల జరిగింది. పదరా వెళ్దాం. బర్గర్ క్వీన్ ఆగవే. ఆగు. तेरी अम्मा की नया फोन दे चिकन बर्गर. ఏరా ఇది కాలేజ్ అనుకుంటున్నారా, ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనుకుంటున్నారా బాంబులు వేసుకోవడానికి? ఓ బామ్నే होता जी मोबाइल फोन. అవును సార్, జగదీష్ మార్కెట్లో 500 రూపాయలకే వస్తుందంటే కొన్నాను సార్. చైనా మొబైల్ సార్. మేడ్ ఇన్ చైనా మొబైల్ వల్ల బాంబ్ బ్లాస్ట్. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా. ఈసారి నన్ను వదిలేశారు సార్. మనం అంత ఖర్చు పెట్టి బాంబులు ఎందుకు సార్ రెడీ చేయటం? ఈ పాత మొబైల్స్ కొంటే సరిపోతుందిగా. నోర్ముయ్. సార్ కాలేజ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశారు సార్. రేయ్ మీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మొబైల్స్ ఉన్నది మాట్లాడుకోవడానికి వినడానికి మాత్రమే, విసురుకోవడానికి కాదు. తక్కువకొస్తే ఇలాంటి చైనా మొబైల్స్ కొంటే ఇలాగే ఉంటుంది. ఐ హేట్ చైనా మొబైల్ మేడం. ఐ Hello? హేట్ చైనా ఐటమ్స్ బ్యాన్ చేశారు మేడం. సరే ఓకే వచ్చేస్తున్నాను. రేయ్ కాలేజ్ బయట చైనీస్ రెస్టారెంట్ ఓపెన్ చేశారంట, పదరా నూడిల్స్ తిందాం. ఏ చైనా రెస్టారెంట్, నయా చైనా ఏమైందిరా? రెస్టారెంట్. చలో చలో. ఇప్పుడే కదా సార్ మేడ్ ఇన్ చైనా డౌన్ డౌన్ అన్నారు. మళ్ళీ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి నూడిల్స్ తింటున్నారు సార్. ఊరికే పెట్టలేదురా, దీని పేరు వైరల్ కాలేజ్ అని.